కుమారుని కొరకు ఎదురు చూసింది. హల్లెలూయా. ఈ లోకంలో జరిగేటువంటి కీడు, ఈ ప్రపంచం మీదకి వచ్చేటువంటి భయంకరమైన శాపము, అంధకారము, ప్రతీది దేవుడు తన కుమారుని ద్వారానే తొలగించాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేటి రోజున మనం కుమారుడు అంటే, అందుకే మనం ఇప్పుడు యెషయా గ్రంథం చదువుదాం. 9:6 చదవండి. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. గమనించండి, ఇక్కడ శిశువు పుట్టెను అని రాయబడింది, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో కుమారుడు లేకపోతే ఏమైతుందంటే ఒక శోధన, ఒక వేదన. కొంతమందికి కుమారుడు లేక బాధపడుతూ ఉన్నారు. ఎందుకు? ఈ కుమారుని గురించి ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. ఈ సర్వ ప్రపంచం ఆ కుమారుని వైపే ఎందుకు చూశారంటే, ఈ కుమారుడు మనుష్యుల భారములను భరించి తండ్రినే దేవుని దగ్గర మనం ఎలాగుండాలో నేర్పించడానికి, ఒక మాదిరి చూపించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది కుమారులు కొన్ని కుటుంబాల్లో, అందరి జీవితాల్లో కనబడతారు. ఎంతమంది కుమారులున్నా, హల్లెలూయా, కుమారులున్నా కానీ ఏం చేస్తారండి? కుటుంబంలో ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తారు. ఇక్కడ చుక్కే కుమారుని చూపించింది కానీ కదా. కానీ మనకు పుట్టిన కుమారులు ఎలాగున్నారంటే మనకు చుక్కలు చూపిస్తారు. ఈ కుమారునికి మీ కుమారులకు తేడా ఏంటంటే, ఈ కుమారుడేమో స్టార్ చూపిస్తుందంట. స్టారే ఇగో ఇతనే కుమారుడు అని చూపిస్తుందంట. కానీ మన కుమారులు స్టార్నే చూపిస్తారట. ఎంతకాలం కుమారుడు అని నన్ను చూస్తావు, నీకు ఏదైనా ఏమున్నా నన్నే నువ్వే చూడాలరా, నువ్వే బిడ్డ 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 అని కలవరిస్తావు. ఎంతకాలం ఇట్లా కలవరిస్తావు? బాబు ఈ సెంచి దూసిపోతాను. సెంచి 10 మంది లేవద్దు, ఒక్కళ్ళు ఎత్తే చాలు కదా. హల్లెలూయా. ఎవరైనా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు ఒక ధైర్యం. ఎంత పెద్ద సమస్య అయినా ఒక ఇంటి కొడుకు ఉంటే ఎంతో ధైర్యం ఉంటుంది కదా. నా కొడుకున్నాడనే ఒక సంతోషంతో ఉంటాం. కానీ ఆ కుమారులు ఏం చేస్తారంటే, ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో, భారతదేశంలో ఈ రోజున ఆడపిల్లలకు ఇచ్చే కాపుదల కూడా లేని కుమారులు తయారైపోయారు. వాళ్ళు కుమారులు అనిపించుకునే హక్కు, అర్హత వారికి లేదు. కుమారుడు అంటే బాధ్యత కలిగిన వాడు. వింటున్నారా? కుమారుడు అంటే ఎవరు? బాధ్యత కలిగిన వాడు. హల్లెలూయా. గమనించండి, ఈ బాధ్యత తండ్రి కుమారునికే ఇస్తాడు. ఒక బాధ్యతను తీసుకున్న వ్యక్తి ఆ బాధ్యత నెరవేర్చాలంటే అతనికి ఏముండాలంటే విధేయత ఉండాలి. అంటే చెప్పింది. ఇప్పుడు పరలోకములో ఉన్న దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వెళ్ళాలి. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళాలి అంటే పాపుల మధ్యలోకి వెళ్ళాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు కదా. హల్లెలూయా. ఆయన ఎవరు బిడ్డలారా? కదా. ఆయన పరిశుద్ధుడైతే ఇప్పుడు పాపుల మధ్యలోకి రావాలి. అంత గొప్ప పరిశుద్ధుడు పాపుల మధ్యలోకి రావాలంటే ఒప్పుకుంటారా? కుమారుడు ఒప్పుకోవద్దు కదా. అంతే కదా. మీరు ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా, ఎంతో మంచి వారిగా మీరు ఉన్నప్పుడు కొంతమంది పాపులు మీకు కనబడతారు.
కొంతమంది నీచులు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు. దేవుడు మనతో మాట్లాడతాడు, ఇదిగో వీరు చేర్చుకున్నాను, నువ్వు వీరి దగ్గర ఉండు. ప్రభువు చెప్పినప్పుడు మనం లోబడాలి. కానీ మనలో ఒక టెక్కీజం కనబడుతుంది. ప్రభువా, ఇలాంటి దగ్గర నేను వెళ్ళాలా అనేస్తావా లేదా అని మనకు అర్థమైపోతుంది ఈజీగా. ఏంటిది? విధేయత లేని జీవితం. మనకు పేతురుకి దేవుడు దర్శనం చూపిస్తూ ఉన్నాడు. పేతురుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్య జాతి ప్రజల దగ్గరికి, ఇవి నువ్వు చంపుకొని తిను అది అని మాట్లాడుతున్నాడు. ఈ పేతురు కూడా కుమారుని యొక్క స్వరూపాన్ని, కుమారుని యొక్క విధేయతను కలిగిన వ్యక్తిగా లేకపోయినప్పటికీ దేవుడు వంచాడు. అయ్యా, ఇది నిషిద్ధమైనది, ఇలాంటి పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. గమనించండి, మన భారతదేశంలో ఇప్పటికీ మాదిగ వాళ్ళని, జాతి అని ఒక చిన్న చూపు చూసే ఈ హై కేటగిరీకి ఉండేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళారంటే, ఈ లోకము చేత ఎవరైతే ఇది హీనమైన జాతి అని తీసి పడేస్తున్నారో వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఎటువంటి పాపినైనా ప్రేమించి సరిచేసి ఇది నా కుటుంబము అని తాను ఎక్కడ చూసినా, కుటుంబంలో చూసినా, సంఘములో చూసినా ఆయన కుమారుడికి కనబడతాడు. గడిచిన దినాల్లో కొంతమంది భక్తులు భక్తి అంటే ఏదో అర్థం కాక నా విషయంలో కూడా కొన్ని విధాలుగా అనుకున్న వాళ్ళు, గునుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎవరి ఇంట్లో వెళ్ళినా కూడా వారి ఇంట్లో ఏది ఉన్నా దానికి ఒక బాధ్యతబద్ధంగా ఆలోచిస్తాను. అప్పుడు కొంతమంది భక్తులు, అతి పరిశుద్ధులు ఆలోచించేది ఏంటంటే, బ్రదర్ గారు, మీరు ఎవరి ఇంటికి వెళ్ళి ఏదైనా వారి కోసం ప్రార్థన చేయాలన్నా, వారికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు ఏదో వారి ఇంట్లో ఉన్నట్టుగానే ఎందుకు ప్రవర్తిస్తారు అని అతి పరిశుద్ధులు అనుకునే వాళ్ళు ఉన్నారు, అనుకున్నారు ఎన్నోసార్లు కూడా. ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్టు లేదు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటే అర్థమయ్యేది. ఈ లోకం చెడిపోయింది, ఈ లోకం పాపంతో ఉంది. ఆయన అడుగు వేసిన ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో, ప్రతి గృహములో ఆయన కుమారుడుగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ అడుగు వేసినా కుమారుడే. ఒక పాపి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ పాపి యొక్క పాపాన్ని మాన్పించాలంటే నేను కుమారుడిగానే స్పందిస్తాననుకున్నాడు. పరలోకంలో తండ్రి చూస్తున్నాడు. కుమారుడు అంటే ఎలాగుండాలి? విధేయత కలిగిన వాడై ఉండాలి. అంటే రాజకుమారుడు లోకంలో రాజు యొక్క కొడుకు రాజకుమారుడు. రాజకుమారులు ఎవరైనా పాపులతో స్నేహం చేయగలరా? రాజకుమారులు ఎవరైనా పశుల పాకలో జన్మించగలరా? ఎందుకు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడంటే ఆ కుమారుని మీద కొన్ని బాధ్యతలు, భారాలు ఉంటాయి కూడా. అందుకే మీరు ప్రతి సమయం చూడండి, ఏ కుటుంబంలో వెళ్ళినా, నేను ఏ కుటుంబమైనా కావచ్చు, ఇప్పటికి నేను సేవ స్టార్ట్ చేసినా కానీ ఇప్పటి వరకు ఏ కుటుంబంలో అడుగు పెట్టినా అది నా కుటుంబం అనగానే ఫీల్ అవుతుంది. అక్కడ పనికిరాని వాళ్ళు ఉంటారు, చెడిపోయిన వాళ్ళు ఉంటారు, నీచులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. ఎలాంటి నీచులైనా కావచ్చు, ఎలాంటి మోసగాళ్ళు ఉంటారు. మోసం చేసే వాళ్ళు ఇక డేంజరస్. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ అన్నం తినుకుంటూ వారికి ఒక కుటుంబంలో ఒక బాధ్యత పరంగా నేను ప్రవర్తిస్తాను. ఇది నా యేసయ్య రక్తములో, ఆయన ఆత్మ ద్వారా పుట్టినప్పటి నుంచి నేను నేర్చుకున్న విధేయత. ఎప్పుడు మా కుటుంబంలోనే కుమారుడిగా బాధ్యత నెరవేర్చాలి, ఎప్పుడు మా సంఘంలోనే నేను కేవలం కుమారుడిగా ఉండాలి అని ఆలోచించలేదు. యేసు ప్రభుల వారు కూడా అదే. కుమారుడు అనుగ్రహించబడ్డాడంటే నీకు ఎప్పుడు తెలిసింది తెలుసా? చాలా మంది కుమారుల చేత బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి, అమ్మా నేను ఉన్నాను కదా, కొంతమందిని అమ్మాని పిలిచి వాళ్ళని పలకరించి, నాన్న మీరు బాధపడకండి, ఇంత మంచిగా వాళ్ళకు విధేయత చూపించి వాళ్ళని ప్రేమతో పలకరించి, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, మీ బాధ్యత ఆయన తీసుకుంటున్న ఒక ఇంట్లో పుట్టినట్టే. హల్లెలూయా. కుమారుడు ఎవరికి కనబడడు, ఈ కుమారుని విధేయత ఎవరికి కనిపించదు, ఈ కుమారుని యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కావు. నా చేత సువార్త అంగీకరించిన కుటుంబము
ఏదైతే ఉందో ఆ కుటుంబంలో కూడా నేను కుమారునిగానే ప్రవర్తించాను. ఇప్పటికి ప్రార్థన పెట్టించుకునే ఏ కుటుంబమైనా కుమారునిగానే స్పందిస్తాను. ఎందుకు ఈ బాధ్యత నాకు ఇచ్చాడు అని ఆలోచిస్తాను. ఎందుకంటే ఆయన నాలోనే ఉన్నాడు. నేను ప్రతి పరిస్థితిని ఫేస్ చేయడానికి ఒకే ఒక కారణం ఏం తెలుసా? నేను కుమారునిగానే ఆలోచిస్తాను. ఏ కుటుంబం చెడిపోయినా, ఏ కుటుంబం పాడైపోయినా, ఎవరు బజారు పాలైనా, ఎవరు బాధలో ఉన్నా అక్కడ నేను ఉండి కుమారుడిగా ఆలోచిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా కుమారుడిగా ఒక బాధ్యత ఉంది నాకు అన్నట్టుగా ఆలోచించాలి. దేవుడు నాకు ఇక్కడ ఏదో ఒక బాధ్యత ఇచ్చాడు, ప్రభా నేను రెడీ. మనం అనుకున్నంత ఈజీ కాదు. దేవుడి యొక్క శక్తి, దేవుని పరిశుద్ధాత్మ దేవుని పవర్ మనకు ఉండాలి. బాధ్యత అంటే భారమైనది. చదవండి. మనకు శిశువు పుట్టెను, ఎలయనగా కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అంటే ఒక రాజ్యాన్ని నువ్వు ముందుకు నడిపించాలి. అంటే దేవుని రాజ్యము సకల ఆత్మలతోనూ, సకల శరీరులతోనూ, సకల మనుషులతో ఉంటుంది. అంటే ఆ మనుషుల మధ్యలో దేవుని రాజ్యం అంటే దేవుడు పాలించేటువంటి ప్రదేశము. ఆయన పాలించాలంటే, ఆ పాలనలో ఆయన అధికారం అభివృద్ధి కావాలంటే, అదంతా కూడా సంఘమైనా ఇల్లైనా సరిచేయబడాలి అంటే కుమారుడిగా నువ్వు ఉండి ఈ భారము నా మీద వేయంటేనే సరిచేయబడుతుంది. నువ్వు కుమారుడిగా ఫీల్ కాకుండా ఈ భారం నా మీద వేయవద్దు అని నువ్వు అనుకుంటే ఏది సరి చేయబడదు. హల్లెలూయా. మనం ఏమైనా తడబడిపోతాం, అబ్బా ఇంత భారమా నా మీద. బాధ్యత, కుమారుడు అంటేనే బాధ్యత. అయితే ఈ సర్వలోక పాపాలను మోసేటువంటి భారము ఆయన మీదనే వేయబడింది. హల్లెలూయా. మనకు కూడా, మన వల్ల కూడా కొన్నిసార్లు కాదు, ఎవరి పాపాలు, ఎవరి భారాలు, ఎవరి శాపాలు, ఎవరి వేదనలు, ఎవరి అవమానాలు, ఎవరి బాధలు మనం పడాలంటే మన వల్ల కాదు. కాబట్టి మనం కుమారుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం గుర్తుకొస్తుంది? ధైర్యం వస్తుంది. మా కుమారుడు అనుగ్రహించబడ్డాడు కాబట్టి ఈ రోజున మీకు ఇంతమంది కుమారులు ఉండరు. ఆయన నిజమైన కుమారుడు అని చూపించే వాళ్ళు లేరు కదా. అందుకనే ఈ రోజున కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలకు, ఈ రోజున మనకు కూడా ఆయనే అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన మీద ఏముందంట? రాజ్యభారము. అంటే రాజ్యము, భారం అనేది ఉంటుంది. ఎవరైనా పాలించే వాళ్ళని చూడండి, ఎంత బాధ్యతతో కూడిందండి. ఏ చిన్న విషయం పోయినా, ఏది జరిగిపోయినా, తండ్రికి ఎక్కడ అవమానం వస్తుందోనని కుమారుడు తహతహలాడుతూ ఉంటాడు కదా. ఇంకా కొంతమంది కుమారులు ఉంటారు, రాజ్యాన్ని పాలించడమే వాళ్ళ పని. మౌత్ తీసుకుంటే చాలిగా వాళ్ళు ఏం మాట్లాడుతారు? సరే మనం రాజుల బిడ్డలం రా, మనం ఎప్పుడు రాజుగానే ఊగాలరా ఇట్లా అంటారు. అవునా కాదు? నువ్వు రాజుగానే ఉండి, రాజుగానే ఊగి, రాజుగానే ఫీల్ అయ్యేది కాదు. కుమారుడు, రాజకుమారులు రాజులే కాదనే వాళ్ళని లేరు. కానీ ఆ రాజకుమారులు కూడా భారాన్ని భరించి చూపించాలి యేసుక్రీస్తులాగా. కానీ ఎవరు కూడా ఆ భారాన్ని భరించారా? ఎవరైనా భరించారా? ఎవరు భరించారంట? హల్లెలూయా. మన ప్రతి పాపమును, ప్రతి శాపమును ఆయన వేసుకొని కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు. పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఈ లోకానికి. పరలోకంలో ఆయనకి ఏం కరువు చెప్పండి? అన్నీ ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ భూమి మీద ఏం కరువు అయిపోయింది ఆయనకు? పరలోకంలో దేవదూతలు పోయారు, తండ్రిని దేవుని సింహాసనం పోయింది, పరలోకంలో ఉన్న మహిమ పోయింది. దాసునిగా, రిక్తుకునిగా ఎక్కడ పుట్టాడు? మన ఖాళీ బర్త్డే వస్తేనే చాలు, ఏదైనా ఒకటి లేదంటే మన పిల్లలు ఏం చేస్తారు? పిక్కో తింటారు కదా. వాళ్ళు రాజులుగా ఫీల్ అవుతారు కదా. యేసుప్రభుల వారు పశుల పాకలో, ఆయన పుట్టింది ఒక జాగలైతే ఆయనకు సత్రములో ప్లేస్ లేక పశుల పాకలో